ఎన్నికల కౌంటింగ్కు హైదరాబాద్ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. సీసీటీవీ మానిటరింగ్ చేపట్టనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అబ్జర్వర్స్ ఆధ్వర్యంలో కౌంటింగ్ నిర్వహిస్తారు. హైదరాబాద్లో కౌంటింగ్ ఏర్పాట్లపై నిజాం కాలేజీ నుంచి మా ప్రతినిధి శేఖర్ మరింత సమాచారం అందిస్తారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 2 పార్లమెంట్ సెగ్మెంట్లు, హైదరాబాద్ పార్లమెంట్ అట్లాగే సికింద్రాబాద్ పార్లమెంట్, దీంతో పాటు ఉప ఎన్నిక సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక కౌంటింగ్ కూడా జూన్ 4వ తేదీన జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో అధికారులు చేశారని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఒక కౌంటింగ్ స్టేషన్లో ఉన్నాం, కౌంటింగ్ కేంద్రంలో ఉన్నాము. ఇన్సైడ్ కేంద్రం ఇది. ఒక్కొక్క కేంద్రంలో మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జూబ్లీహిల్స్లో ఎక్కువగా ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్లో అత్యధికంగా 20 టేబుల్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్కు సంబంధించినటువంటి అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ కోసం 17 టేబుల్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి టేబుల్ దగ్గర 3 ఉంటారు. 2 కౌంటింగ్కు సంబంధించినటువంటి సిబ్బంది, ఒక అబ్జర్వర్ ఉంటారు. అదేవిధంగా మొత్తం 2 పార్లమెంట్ సెగ్మెంట్లలో కలిపి 16 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ చెప్పారు. ఇక 3 పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు కూడా ఉన్నట్లు చెప్పారు. ఒకటి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, రెండోది సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కౌంటింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్లు ఉంటాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఈ పోస్టల్ బ్యాలెట్ ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రం, కౌంటింగ్ కేంద్రంలో మాత్రం 8:30కు కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పుకోవాలి. ఇక ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా 5 వీవీప్యాడ్ల బాక్సులను లెక్కింపు చేస్తారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ఈసీఐ నుంచి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక అబ్జర్వర్ ఉంటారు. 8 గంటల కంటే ముందే ఆయా పొలిటికల్ పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల ద్వారా స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈవీఎంలను బయటికి తీసుకురావడం జరుగుతుంది. స్ట్రాంగ్ రూమ్లు ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక 3 అంచెల బందోబస్తును ఏర్పాటు చేస్తారు. మైక్రో అబ్జర్వర్లు కూడా ఈ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉంటారు. సీసీటీవీ మానిటరింగ్ ఆధ్వర్యంలో కౌంటింగ్ అంతా కూడా జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ను పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి బందోబస్తు నడమ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ ప్రకటన చేశారు. వీడియో జర్నలిస్టు సతీష్ శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.